గ్రీటింగ్ కార్డ్స్ మర్చిపోలేని ఒక అనుభూతి. 90 కిడ్స్కి అయితే చెప్పనవసరమే లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అని ఎటువంటి ఫార్వర్డ్ మెసేజ్లు లేవు, ఫోటోలు షేర్ చేసుకొని విష్ చేసుకోవడాలు లేవు, కాల్ చేసి విష్ చేసుకోవడం అస్సలకే లేదు. ఒకరి దగ్గరికి ఒకరం వెళ్ళి ఎంతో ఆప్యాయంగా పలకరించుకొని మరీ గ్రీటింగ్ కార్డులు పంచుకునే వాళ్ళం కదా. గ్యాంగ్ అంతా వెళ్ళిపోయే వాళ్ళం గ్రీటింగ్ కార్డులు కొనడానికి. ఎంత అందమైన మెమొరీసే కదా. ఆ షాప్లోకి వెళ్ళి చూస్తే రకరకాల గ్రీటింగ్ కార్డులు ఉండేవి. అందులో ఓపెన్ చేయగానే డిజైన్స్ ఉన్నవి, ఇంకోటేమో మ్యూజిక్ ఉన్న కార్డులు. వాటిని కొనాలని ఎంతగా అనిపించినా కూడా మన బడ్జెట్ మాత్రం హీరో హీరోయిన్ల ఫోటోల చాట్ల వరకు మాత్రమే ఉండేది. అబ్బాయిలు అయితే మాకు చిరంజీవి ఫోటోలు వెయ్యు అని అడిగేవారు. అమ్మాయిలు అయితే ఇంక చెప్పనవసరమే లేదు, సౌందర్య ఫోటోలే అడిగేవారు. షాపులు మొత్తం గ్రీటింగ్ కార్డులతో నిండిపోయేవి. జనవరి 1 లేచి తప్పనిసరిగా తలస్నానం చేసి గ్రీటింగ్ కార్డులను తీసుకొని అందరింటికి వెళ్ళి ఒకరినొకరు విష్ చేసుకునే వాళ్ళం. అసలు ఏమీ లేని రోజులే చాలా బాగున్నాయి కదా. అప్పుడు అందరూ మంచి ముగ్గులు వేసేవారు. ఆ ముగ్గులు చూసి వీళ్ళకి ఫస్ట్ ప్రైజు, వీళ్ళకి సెకండ్ ప్రైజ్ అనుకుని మరీ వచ్చేవాళ్ళం. పొద్దున్న 6 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 1 గంట అయ్యేది ఇంటికి వచ్చేసరికి. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక కవర్ నింపుగా చాక్లెట్స్, ఇంకో కవర్ నింపుగా గ్రీటింగ్ కార్డులు. అందులో నచ్చిన కార్డులని నెక్స్ట్ ఇయర్ వరకు కూడా నేను దాచుకునేదాన్ని. అవి ఎంత హ్యాపీగా అనిపించేది తెలుసా. కార్డులను చూస్తే నాకు ఈ కార్డులు వచ్చాయి అని చెప్పి అందరికీ చూపించేదాన్ని. మీకు ఎంతమందికి మెమొరీస్